హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు శ్రీ మేడారంలో ఉన్న సమ్మక్క సారలమ్మ ఆలయం చూపిస్తానండి. మేము ఇక్కడికి ఎలా వచ్చాము, ఇక్కడ ఏమేమి చూడాలి, అలానే ఈ ఆలయం యొక్క స్థల పురాణం మీకు చెప్తానండి. ముందుగా మేము మా ఊరు నుంచి బయలుదేరామండి. నైట్ 10:00కి ఐ థింక్ జర్నీ 6 అవర్స్ ఉంటదనమాట. అంటే 300 కిలోమీటర్స్ వస్తదండి దగ్గర దగ్గర. సో, మేము తెల్లవారుజామున 4 అలా వచ్చామండి. జస్ట్ 1 అవర్ అలా రిలాక్స్ అయ్యి తర్వాత ఆహ్, సో, స్నానాలవి చేసేసి అమ్మవారి ఆలయానికెళ్ళాము. ఇదంతా గూడా జంపన్న వాగు అండి. ఈ జంపన్న వాగు అనే పేరు ఎందుకొచ్చింది నేను మీకు క్లియర్‌గా చెప్తానండి. సో, చూసారా? యాక్చువల్లీ ఈ టైము జాతర కాదండి ఇక్కడ. మేడారంలో 2 ఇయర్స్‌కి ఒకసారి జాతర జరుగుతదండి. సో, మేము మంచిగా ఫ్రెష్ అప్ అవ్వకముందే వచ్చేసి కాఫీ తాగేసాం అందరం కలిసి. తర్వాత స్నానాలవి చేశామండి. అంటే అందులో వెళ్లి చేయనవసరం లేదు. పక్కన మీకు ట్యాప్స్ చూపించాను కదా! సో, ట్యాప్స్‌లో చేసేయొచ్చు. సో, కొంతమంది అక్కడ చేస్తున్నారు. సో, ఇక్కడి నుంచి మళ్ళీ మేము రెడీ అయిపోయిన తర్వాత అంటే జంపన్న వాగు ఉండేది వేరే ప్లేస్ దగ్గరండి. ఇక్కడి నుంచి మనం ఆలయానికి వెళ్ళాలి. ఇంతకుముందు జాతర టైంలోనే ఎక్కువగా భక్తులు వచ్చేవారండి. ఇప్పుడు అలా కాదు. ఎప్పుడూ ఉంటున్నారండి. జాతర టైంలో అయితే అసలు మనం అమ్మవారిని దగ్గర నుంచి చూడలేమనమాట. అంత ఎక్కువగా ఉంటారు భక్తులు. ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. మినీ జాతరలాగా అనమాట. సో, అందరూ కూడా ఎవరైనా సరే ఇక్కడ జంపన్న వాగు దగ్గరకొచ్చి స్నానాలు చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలండి ఆలయానికి. ఇక్కడి నుంచి సో, స్ట్రైట్‌గా వెళ్ళిపోవడమే. చాలామంది సమ్మక్క, సారక్క అనుకుంటారండి. ఇక్కడ అమ్మవార్లు పేరు. బట్ కాకపోతే సమ్మక్క, సారలమ్మ అండి. వీళ్ళు అక్కా చెల్లెళ్ళని కూడా అనుకుంటూ ఉంటారు. బట్ అక్కా చెల్లెళ్ళు కాదు, తల్లి కూతుళ్ళని. చరిత్ర మొత్తం క్లియర్‌గా చెప్తానండి. ఇక్కడి నుంచి మనం సో, ఆలయానికి వెళ్ళేటప్పుడు సో, మిడిల్‌లో చూసారా? అంటే ఈ అమ్మవారు వనదేవత కదండీ! చూసారా ఎంత అందంగా సో, ఉందో. మంచిగా అక్కడ ఆగేసి మొత్తం క్లిప్స్ తీసామనమాట. సో, ఫారెస్ట్‌లో ఎలా అయితే ఉంటారో జీవన విధానం కానివ్వండి, అలానే అక్కడ ఉండే జంతువులు కానివ్వండి, సో, అన్నీ కూడా ఉన్నాయి. ఎడ్ల బండ్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి గదా! సో, నాకెందుకో చాలా నచ్చింది. అందు గురించి నేను ఆగి మరీ వీడియో తీశానండి. వాళ్ళ వృత్తులు కానివ్వండి, సో, అన్నీ గూడా చాలా క్లియర్‌గా ఉన్నాయి. ఇక్కడి నుంచి మేము ఆలయానికి స్టార్ట్ అయ్యామండి. ఆసియా ఖండంలోని అతి పెద్దదైన గిరిజన జాతర అండి ఇది. చెప్పాను కదండీ! జాతర అనేది 2 ఇయర్స్‌కి ఒకసారి జరుగుతుంది. తెలంగాణ కుంభమేళ సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందండి 2 ఇయర్స్‌కి ఒకసారి. సో, ఇక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయిపోయి ఆలయం దగ్గరికి వెళ్ళాము. పూర్వం కోయదొర మేడరాజు వేట కోసం అడవికి వెళ్ళిన సందర్భంలో అక్కడి వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఒక పసిపాప కనిపించిందంటండి. ఆ పాపను తన గూడెంకు తీసుకువెళ్ళిన కోయరాజు పాప రాకతో గూడెంలో అన్ని శుభాలే జరగడంతో ఆమెను వనదేవతగా భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజు పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. అంతేకాదు సమ్మక్కను మేడరాజు పెంచి పెద్ద చేశాడు. క్రీస్తు శకం 1260 నుంచి 1320 సంవత్సరంలో అంటే కాకతీయుల ఏలుబడిలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పోలవాసను గిరిజన దొర మేడరాజు సామంత రాజుగా పాలిస్తూ ఉండేవాడు. ఆయన తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం చేయడంతో సమ్మక్క మేడారం చేరుకుంది. మనం ఆలయం దగ్గరికి వచ్చేసామండి. చూశారు కదా! షాప్స్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. అన్ని రకాలు ఉంటాయండి. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాలి. ఇక్కడ అమ్మవారికి అంటే బంగారం అండి. బంగారం అంటే బెల్లాన్ని ఇక్కడ బంగారంగా భావిస్తారండి. చాలామంది తులాభారం ఇస్తూ ఉంటారు. మీ అందరికీ తెలిసిన విషయమే. అంటే ఎప్పుడు కూడా మన సీఎం గారు కూడా ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి తులాభారం ఇస్తూ ఉంటారు. అంటే ఒక సైడు సో, ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు కూర్చుంటారు. ఇంకొక సైడ్ ఏమో ఇలా బంగారం అంటే బెల్లాన్ని బంగారంగా భావిస్తారండి ఇక్కడ అమ్మవారికి. సో, ఈ విధంగా తులాభారం అయితే అమ్మవారికి సమర్పించుకుంటారనమాట.
సో మేము కూడా బంగారాన్ని తీసుకొని వెళ్ళామండి. ఇక్కడ అంటే ఇక్కడే మనకి అవైలబుల్‌గా ఉంటాయి. కాస్ట్ కూడా పర్వాలేదండి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి వెళ్ళడం కన్నా ఇక్కడే మనకు అవైలబుల్‌గా ఉంటాయి. సో ఇక్కడి నుంచి బంగారం తీసుకొని మనం ఆలయంలోకి వెళ్దాము. మేము ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ వచ్చామండి. అప్పటికిప్పటికి చాలా మారిపోయింది. చాలా మోడిఫికేషన్స్ చేసేశారు. చూసారా ఎంట్రన్స్ అండి ఇది. లోపలికి వెళ్దాము. గేట్ చూసారా ఎంత పెద్దగా ఉందో. మేము వెళ్ళేటప్పటికి 7 అలా అయిందండి. అప్పటికే భక్తులు ఫుల్గా ఉన్నారనమాట. చాలా విశాలమైన ప్రదేశంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి గోపురం అనేది ఉండదండి. ఓపెన్ ప్లేస్లోనే ఉంటుందన్నమాట. సమ్మక్క సారలమ్మ ఆలయం అనేది ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిపోయి ఎవరైతే బంగారాన్ని సమర్పించాలనుకుంటున్నారో వాళ్ళ తల మీద పెట్టుకొని ఇక్కడ అమ్మవారికి సమర్పించాలండి. ఇక్కడ ఆచారం అలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పూజారులు అలా ఎవరు ఉండరండి. అంటే గిరిజనులే ఉంటారనమాట. ఇక్కడ మనకి పూజారులాగా వాళ్ళే ఉంటారు. ప్రత్యేకంగా ఏమీ ఉండవు. మేము కూడా బంగారం తల మీద పెట్టుకొని అమ్మవారికి సమర్పించడానికి వెళ్ళామండి. నేను ఇక్కడికి అనుకోకుండా మా ఫ్రెండ్ శ్రీదేవి గురించి వచ్చానండి. ఇంటి దగ్గర ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి మన మొక్కుని చెల్లించుకోవచ్చు. సమ్మక్క గద్దె అండి. ఇక్కడ అమ్మవారిని గద్దెల్లాగా కొలుస్తారనమాట. అలానే పిలుస్తారండి. సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె అంటారు. చూసారు కదా, ఇక్కడ ఏమి ఆలయం అంటూ ఉండదండి. ఓపెన్ ప్లేస్లా ఉంటుంది. అక్కడ అమ్మవారి ఆలయం నుంచి మళ్ళీ సారలమ్మ ఆలయం దగ్గరికి వెళ్ళాలి. అంటే చూసారు కదా, చుట్టూరు ఓపెన్ ప్లేస్లా ఉంటుంది. చాలా పెద్ద విశాలమైన ప్లేస్లో ఇలా అమ్మవారి గద్దెలు ఉంటాయండి. మనకి జాతర టైంలో అయితే మనం ఇక్కడ ఇంత దగ్గరికి రావడానికి అసలు ఛాన్స్ ఉండదన్నమాట. అంటే అంత ఎక్కువ మంది భక్తులు ఉంటారు. చూసారు కదా సారలమ్మ గద్ది. అక్కడే మన మొక్కులు అనేవి చెల్లించుకుంటారనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ గద్దె ఉంటుందండి. పగడిగిద్దరాజు గద్దె అనమాట. అంటే సమ్మక్క పేరు పగడిగిద్దరాజు అండి. కాకతీయ సామ్రాజ్యంలో మేడారం రాజ్యాన్ని పగడిగిద్దరాజు సామంత రాజుగా పాలన సాగించేవాడు. జంపన్న పగడిగిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం. కాకతీయ రాజుల కింద సామంత రాజ్యంగా ఉన్న మేడారం రాజ్యానికి ఆ క్రమంలో కప్పం కట్టలేమని చెప్పగా కాకతీయుల రాజుల మేడారంపై యుద్ధం ప్రకటించారు. గిరిజన రాజ్య స్వతంత్రం కోసం కాకతీయ రాజులతో జరిగిన సమరంలో సమ్మక్క కుటుంబం విరోచితంగా పోరాడింది. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి. రాజు ప్రతాపరుద్రుడు తన సేనలతో మేడారంపై దండయాత్ర చేయగా ములుగు జిల్లా లక్కవరం సరస్సు మొదలుకొని గిరిజనులకు కాకతీయుల సైనికుల మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. గిరిజనుల సాంప్రదాయ ఆయుధాలు అయిన బాణాలు, బల్లేలతో సమ్మక్క సేవ విరోచితంగా కాకతీయులపై పోరాడింది. పగడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు కాకతీయ సేనలు వెన్నుపోటుకు ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు. ఆలయంలోంచి బయటకు వచ్చేసామండి. ఇక్కడ అమ్మవారి ప్రసాదం అని చెప్పేసి విప్ప పువ్వు లడ్డు అని చెప్పేసి అమ్ముతున్నారండి. ఇదొక ప్యాకెట్ తీసుకున్నాము. ఒక్కొక్కటి వచ్చి 150 రూపీస్ తీసుకున్నారు. అమ్మవారి ప్రసాదం కదా అని చెప్పి తీసుకున్నాము. ఇక్కడ బయట చూసారా కొండదొర, కోయదొర ఏవో తాయత్తులన్నీ పట్టుకుని కూర్చొని ఉన్నారు. బట్ అన్నీ చూస్తూ వచ్చేసాము. అలాగే ఇక్కడ చాలా రకాల తాయత్తులు అనేవి ఉన్నాయండి. అలానే శారీస్, బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయండి. తర్వాత అమ్మవారి చరిత్ర అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.